మీరు కోదాడలో ఉన్నారా? ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామనుకుంటున్నారా? కానీ మీకు ఒక డౌట్ ఉందా? ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి, ఎక్కడ ఎక్కువ మోడల్స్ లభిస్తాయి, సర్వీస్ ఎక్కడ చేయించాలి, స్పేర్ పార్ట్స్ సులభంగా ఎక్కడ దొరుకుతాయి, ఈ డౌట్స్ అన్ని మీకున్నాయి. అయితే ఈ వీడియో మీకోసం. ప్రస్తుతం నేను కోదాడలోని JSR గ్రీన్ EV మోటార్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర మల్టీ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అయితే వీళ్ళ దగ్గర 20 పైగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. బడ్జెట్ లో డైలీ యూసేజ్ కోసం 200 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయని అయితే చెప్తున్నారు. ఇక్కడ సేల్స్ మాత్రమే కాదు, సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడే దొరుకుతాయని చెప్తున్నారు. అలానే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు JSR EV షోరూమ్ లో కొత్తగా 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే లాంచ్ చేశారు. బడ్జెట్ లో 140 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఫీచర్స్ ని, డీటెయిల్స్ ని ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటు రండి. సార్ జనార్దన్ గారు నమస్కారం. బాగున్నా సార్. ఇప్పుడు మార్కెట్ లో ముఖ్యంగా కోదాడ పరిసర ప్రాంతాల్లో EV షోరూమ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. అవును. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎక్కువగా కస్టమర్స్ ఇంట్రెస్ట్ తీసి చూపించడానికి కారణం ఉందా? సార్ మనం ఫస్ట్ నుంచి కూడా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం. మంచి వెహికల్ క్వాలిటీతో అమ్మాలి, క్వాలిటీగా సర్వీస్ ఇవ్వాలి. సో ఆ రెండు ఎప్పుడు ఉంటాయో 100% సక్సెస్ఫుల్ ఉంటుంది. ఆ సక్సెస్ఫుల్ జర్నీనే వన్ బై మనం మెట్లు ఎక్కుతూ వస్తున్నాం. ఇప్పటివరకు మనం ఇప్పటివరకు 8 కంపెనీలకు చేరుకున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా 2-3 కంపెనీలు కూడా యాడ్ అవుతున్నాయి. మన బ్రాంచెస్ కూడా పెరుగుకుంటూ వస్తున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇయర్ గ్రోత్ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు డైనమో కంపెనీలో మనము ఈ 3 ఇయర్స్ నుంచి జర్నీలో ఏ రోజు కూడా డైనమో కంపెనీ మనం అమ్మకుండా ఆపలేదు. సో ఇంకా అప్డేట్ వర్షన్ దీంట్లో చేసుకుంటూ కొత్త మోడల్ లాంచ్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇప్పుడు మన దగ్గర దొరికే డైనమో మోడల్స్ ఒక్కొక్కటి మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాం మార్కెట్ లోకి. సార్ ఫస్ట్ మనకి బేసిక్ వేరియంట్ డైనమో X1 మోడల్. ఇది ఇప్పటివరకు ఈ మోడల్ మనకి కామన్ గా కస్టమర్ వచ్చి డైరెక్ట్ నాకు X1 ఉందా కావాలని కొనుక్కునే వెహికల్ అనమాట. ఫీచర్స్ కానీ అన్ని కూడా బాగుంటుంది. స్టార్టింగ్ ప్రైస్ లిథియం అండ్ బ్యాటరీ తోటి అమ్ముతున్నాం మనం ఇప్పటివరకు. గ్రాఫైన్ బ్యాటరీ అలాంటి ఏం సేల్ చేయట్లేదు. లిథియం బ్యాటరీతో వచ్చేసరికి వెహికల్ 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి మినిమమ్ స్టార్టింగ్ ప్రైస్. సో ఇందులో బ్యాటరీ కెపాసిటీ పెంచుకున్న కొద్ది ప్రైస్ పెరుగుతుంది అనమాట. ఎంత కెపాసిటీ ఇస్తారు మీరు? మేము స్టార్టింగ్ 60 కిలోమీటర్ రేంజ్ తో స్టార్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఈ బండి నచ్చి కస్టమర్ కి 100 కిలోమీటర్ కావాలంటే కూడా 100 కిలోమీటర్ మైలేజ్ వచ్చే బ్యాటరీతో ఫిట్ చేసి ఇస్తున్నాము. ఈ స్కూటర్స్ కి యావరేజ్ గా ఛార్జింగ్ టైం ఎంత? ఏ స్కూటర్ అయినా మినిమం మాది 3 నుంచి 4 అవర్స్ ఛార్జర్ మాత్రం యూజ్ చేస్తాం. 8 ఆంపియర్ అండ్ 10 ఆంపియర్ వాడుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణ ఏపీలో లేడీస్ కి ఫేవరెట్ వెహికల్ లీమా. ఎంత బాగుంటుంది అంటే అంత క్యూట్ ఉంటుంది. ఈ బండి కూడా మీరే లాంచ్ చేయడం జరిగింది కొత్తగా మార్కెట్ లోకి వచ్చినప్పుడు. సో ఇప్పటి వరకు మనం హైయెస్ట్ సేల్ కూడా బాగా చేసాం దీన్ని. లీమా వెహికల్. దీన్ని డైనమో డిస్ట్రిబ్యూటర్ మనమే, ఒరిజినల్ డిస్ట్రిబ్యూటర్. కాబట్టి మార్కెట్ లో ఈ మంది ఫేక్ కూడా ఎక్కువ అయిపోయినారు. మేమే డిస్ట్రిబ్యూటర్ తెలంగాణ ఏపీ అని అంటున్నారు. మీకు తెలుసు ఎవరు ఒరిజినల్ ఎవరు ఫేకో. సో ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది. డైనమోలో ప్రతి మోడల్ కొత్తగా రాగానే మన దగ్గరే లాంచ్ అవుతుంది. యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ గా మనం లాంచ్ చేస్తున్నాము. ఇంకా మిగతా డీలర్స్ అనేది డైరెక్ట్ కూడా తెచ్చుకొని అమ్ముకుంటున్నారు. మనం నెట్వర్క్ కూడా అంత పెద్దగా విస్తరించలేము కాబట్టి కొన్ని ప్రదేశాలలో వదిలేయడం జరుగుతుంది. ఇందులో కూడా మల్టిపుల్ బ్యాటరీ వేరే ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి వెహికల్లో. ఎందుకంటే మనం వెహికల్స్ బల్క్లో తెచ్చుకుంటాం, ఎక్కువ వెహికల్ తెచ్చుకుంటాం. బ్యాటరీలు వచ్చేసి ఏ మంత్ మనం ఎన్ని బండ్లు అమ్ముతామో అన్ని బ్యాటరీలు మాత్రం తెప్పిస్తున్నాం. ఇప్పుడు వెహికల్స్ మన దగ్గర 500 వెహికల్స్ స్టాక్ ఉంది. సో బ్యాటరీలు వచ్చేసరికి ఈ మంత్ నేను 150 వెహికల్స్ ఇస్తే 150 బ్యాటరీలు మాత్రం మన దగ్గర ఉంటాయి అనమాట. సో వెహికల్ ఇది వస్తుంది లీమా. ఇంకా ఇది చాలా ఫేవరెట్ వెహికల్. ఈ బండి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మార్కెట్లో చొచ్చుకెళ్ళింది అనమాట. 0% కంప్లైంట్. దీని ప్రైస్ స్టార్టింగ్ ఎంత? ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 69,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్ బ్యాటరీ తోటి, అంటే మనం లిథియం అయన్ బ్యాటరీలో వెరీ స్ట్రాంగెస్ట్ తోటి ఇస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా కంప్లైంట్స్ లేకుండా. సో 69 నుంచి లిథియం అయన్ బ్యాటరీతో స్టార్ట్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇది డైనమోలో మనకి ఇన్ఫినిటీ ప్లస్. ఇది కాబట్టి మార్కెట్లో కామన్ మోడల్ మిగతా కంపెనీలో కూడా ఈ స్టైల్లో దొరుకుతూనే ఉంది ఇన్ఫినిటీ ప్లస్. ఇప్పటివరకు ఇది కూడా మంచి సేల్ ఉంది. మంచి బూట్ స్పేస్ కూడా బాగుంటుంది. 12 ఇంచెస్ టైర్లు. నెక్స్ట్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్ తోటి వస్తుంది. ఇందులో కూడా మైలేజ్ ఆప్షన్. కస్టమర్ బండి నచ్చింది, నాకు ఎంత కావాలంటే అంత మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డైనమో మోడల్ ఇది X2. ఇది ఒకప్పుడు మా ఏరియాలో ఇది రారాజు X2. ఎందుకంటే హైయెస్ట్ సేల్ కూడా X2 బాగా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ X2 మార్కెట్ లో తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఫ్రంట్ బూట్ స్పేస్ బాగుంటుంది. డిక్కీ బూట్ స్పేస్ కూడా బాగుంటుంది. 40 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది డిక్కీ. 2 హెల్మెట్స్ ఈజీగా పడతాయి అనమాట దీంట్లో. అంత పెద్ద బూట్ స్పేస్ తోటి ఇస్తున్నారు. ఇది కూడా మైలేజ్ వేరియంట్ ఆప్షనబుల్ ఉంది. నెక్స్ట్ డైనమోలో ఇంకొక మోడల్ X3T. ఇది చాలా లైటింగ్ లో మాత్రం సూపర్. ఇక్కడ ప్రొజెక్టర్ లైట్ ఇచ్చాడు, ఇక్కడ ఫోక్ ల్యాంప్ లైట్స్ ఇచ్చాడు. సో ఈ 2 లైట్స్ ఉండడం వల్ల ఏమైతుంది అంటే నైట్ టైంలో మంచిగా అసలు వెలుతురు బాగుంటుంది. దీంతో పాటు 12 ఇంచెస్ టైర్స్, ఫ్రంట్ బ్యాక్ కూడా 12 ఇంచెస్ టైర్, 12 ఇంచెస్ ప్లస్ డిస్క్ బ్రేక్ కూడా. తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ వస్తాకే అన్ని వెహికల్ కంటే ఇది కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి దీనికి ఫుట్ బోర్డ్ లో ఫిట్ చేయడం జరుగుతుంది. సీట్ వచ్చేసరికి 30 లీటర్ వస్తుంది. ఇది కూడా 30 లీటర్ బూట్ స్పేస్ తోటి సీట్ ఉంటుంది. నెక్స్ట్ RX4. ఇది వస్తాకే ఒకినో ప్రైస్ ప్రో మోడల్ స్టైల్లో ఉంటుంది. వెరీ ఫుల్. ఇది కూడా మనం ఈ వెహికల్ మస్తు సేల్ చేసినాము. 0% కంప్లైంట్ ఇప్పటి వరకు కూడా. ఇది కూడా 12 ఇంచెస్ టైర్, ఫ్రంట్ బ్యాక్ డబల్ డిస్క్. ఇది కూడా మనకి మంచి డిటాచబుల్ బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ తీసుకెళ్ళి కూడా ఛార్జ్ పెట్టుకుని
పెట్టుకునే ఆప్షన్ ఇందులో ఉంది ఈ వెహికల్ లో. నెక్స్ట్ ఫ్రంట్ బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది, లెగ్ బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. మార్కెట్ లో కూడా ఇంకొక మోడల్ ఇది డ్యూయల్ మోడల్ అంటే మిగతా డబల్ లైట్ మోడల్, ఈ మోడల్ డిఫరెంట్ మోడల్. చూడడానికి అలానే అనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి ప్రొజెక్టర్ లైట్ వస్తుంది దీంట్లో. ఇక్కడ ఈ షేప్ కూడా మొత్తం మారుతుంది. ఇదంతా ఏరో డైనామిక్ మంచి స్టైలిష్ లో చిరుతపులి స్టైల్లో వస్తుంది. హెడ్ లైట్ కూడా ఇది మనం పార్కింగ్ మోడ్ వేసినప్పుడు ఈ లైటింగ్ బాగా వస్తుంది. తర్వాత బూట్ స్పేస్ కానీ మిగతా అంతా బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. దీంట్లో మైలేజ్ ఆప్షన్ ఏ వెహికల్ అయినా డైనమోలో కావాలి, బిల్డ్ క్వాలిటీ వెహికల్, ఫుల్ స్ట్రాంగ్ వెహికల్, మోటార్ కంట్రోలర్ 2 years వారంటీ తోటి ఫుల్ బిల్డ్ క్వాలిటీ కావాలంటే డైనమో వెహికల్ ఉంటుంది. మైలేజ్ మాత్రం ఆప్షనబుల్. మీకు బండి నచ్చింది, ఆ బండిలో 100 కాదు 200 మైలేజ్ కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు ఫ్లయర్ ఇస్ అ బిగ్ మోడల్, టాప్ పొజిషన్ సేల్లో ఉంది ఇప్పుడు మాకు. ఇది ఫ్లయర్ ఎక్కువ సేల్ ఉంది ఈ మధ్య కాలంలో. ఫ్లయర్ లో వచ్చేసరికి కూడా సేమ్ ఆప్షన్, మనకి ఫుట్బోర్డ్ లో బ్యాటరీ ఫిట్ అవుతుంది. బూట్ స్పేస్ కూడా చాలా హెవీ బూట్ స్పేస్ ఇస్తున్నాం దీంట్లో. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా డబల్ డిస్క్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ 12 inches స్టైల్. ఇంకా మిగతా ఫీచర్స్ అన్ని కూడా కామన్. లైటింగ్ వచ్చేసి ఇది కూడా ప్రొజెక్టర్ లైట్, హెవీ లైటింగ్ వస్తుంది ఈ బండిలో కూడా. ఇందులో కూడా మైలేజ్ మోర్ దెన్ ఆప్షన్ అనమాట. దీంతోపాటు టీరెక్స్, ఇది మీకు మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయలేదు కానీ ఈ వెహికల్ ఆల్రెడీ మనం 15 vehicles దాకా సేల్ చేసినాం. ఇది వచ్చిన కొత్తలోనే, కానీ సూపర్ మైలేజ్ వస్తుంది. నేను కస్టమర్కి ఇచ్చాను జగ్గేపేట. ఆ కస్టమర్ నేను 100 km అని చెప్పిస్తే 140 km మైలేజ్ వస్తుంది దీంట్లో. మోర్ దెన్ ఆప్షనబుల్ 72 volts, 40 Ah, 46 Ah, 50 Ah వరకు కూడా బ్యాటరీ వేసుకోవచ్చు ఇందులో. దీని బ్యాటరీ కేసు చాలా పెద్దగా ఇచ్చారు. బండి మాత్రం ఫుల్ హెవీగా ఉంటుంది. ఈవెన్ ఈ గ్యాబ్రిల్ కానీ అంతే కానీ స్ట్రాంగ్గా స్పోర్ట్స్ అడ్వెంచర్ వెహికల్ ఇది. చూడడానికి ఒక ఫారెన్ బైక్ స్టైల్లో ఉంటుంది. సో యూత్ కానీ ఎవరైనా డిఫరెంట్ ఆఫ్ మోడల్ కావాలి, మార్కెట్లో అందరి దగ్గర ఉన్నటువంటి కామన్ మోడల్ వద్దుగా అనుకునే వాళ్ళు మా డైనమో కంపెనీ జేఎస్ఆర్కి వచ్చారు అంటే మార్కెట్లో లేని మోడల్స్ మా దగ్గర ఉంటాయి. కొంచెం డిఫరెంట్ మోడల్ మేము ఫస్ట్ నుంచి కూడా చాలా డిఫరెంట్ మోడల్ హెవీ బిగ్ క్వాలిటీతో తీసుకొస్తున్నాము. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్నటువంటి నియాన్, ఇది కూడా చాలా డిఫరెంట్. ఇప్పుడు డైనమోలో ఇంకొక మోడల్ ఇది అనమాట. నియాన్ కొత్తగా వచ్చింది, ఈ రోజే లాంచ్ అయింది కదా మనం. సో దీంట్లో కూడా మోర్ దెన్ మైలేజ్ కూడా ఆప్షనబుల్, డబుల్ బ్యాటరీ, సింగిల్ బ్యాటరీ తోటి ఉంది. ఇంకా దీంతో పాటు మనకి ఎక్స్ప్లోర్ 2.0 ఫుల్ స్టైలిష్ చేతక్ స్టైల్లో ఉంటుంది వెహికల్ మొత్తం కూడా. ఫుల్ బిల్డ్ క్వాలిటీ. మార్కెట్లో అమ్మిన తర్వాత కస్టమర్ రివ్యూ తీసుకుందాం మనం నెక్స్ట్. అప్పుడు దీని గురించి నేను ఎక్కువ చెప్తాను, ఇప్పుడు చెప్తే తక్కువ అవుతుంది. ఇది BMW మోడల్ స్టైల్లో ఉంటుంది. ఇది వచ్చేసి X5, ఇది కూడా డైనమో కంపెనీ నుంచే X5 మోడల్, BMW మోడల్ ఇది. ఇందులో కూడా మోర్ దెన్ ఆప్షన్ మైలేజ్ మీకు ఎంత 100, 120, 150 ఎంత కావాలంటే బండి సెలెక్ట్ చేసుకుంటే చాలు. మీకు మైలేజ్ ఎంత కావాలంటే అంతా మేము ప్రొవైడ్ చేస్తాం. దాని తగ్గట్టు ప్రైస్ వేరియేషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏ బ్యాటరీ అయినా సరే లిథియం అయాన్ బ్యాటరీ, A5 గ్రేడ్ సెల్ ఉన్న బ్యాటరీ మాత్రం యూజ్ చేస్తున్నాం. ఈ మధ్య మార్కెట్లోకి చీపర్ బ్యాటరీలతో కూడా తక్కువ ప్రైస్లో వస్తున్నారు. సో కస్టమర్ కొనేటప్పుడు మోసపోకండి. తక్కువ ప్రైస్లో లిథియం అయాన్ బ్యాటరీ వస్తుందంటే 100% యూజ్డ్ సెల్స్, రీసైక్లేషన్ అంటే యూజ్డ్ సెల్ మాత్రం యూజ్ చేస్తేనే ఆ ప్రైస్లో వస్తుంది. ఒరిజినల్ సెల్, కంపెనీ ఒరిజినల్ సెల్ మనం వాడితే, కొత్త సెల్ వాడితే తక్కువ ప్రైస్లో రాదు. మేము వాడే ప్రతి బ్యాటరీ కూడా DMGC 18650 A5 గ్రేడ్ సెల్ మాత్రం యూజ్ చేస్తున్నాం. సో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. లిథియం అయాన్ బ్యాటరీ ఇప్పుడు మార్కెట్లో కూడా కొద్దిమంది తక్కువ ప్రైస్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీలు వస్తున్నాయి. అవన్నీ కూడా యూజ్ చేసిన సెల్తో తయారైతే మాత్రమే ప్రైస్ తగ్గుతుంది. ఒరిజినల్ సెల్తో వాడితే మాత్రం ఆ ప్రైస్ రాదు. ఎందుకంటే ప్రైస్లో సెల్స్లో కూడా 150 రూపీస్, 200, 500 వరకు కూడా వేరియేషన్ ఉంటుంది ప్రైస్. సో మనం వాడేది మొత్తం కూడా డైనమో కంపెనీ నుంచి 5 రెస్టెంట్ బ్యాటరీలు వాడుతున్నాం. మన జేఎస్ఆర్ నుంచి కూడా హై స్పీడ్ వెహికల్స్ మొత్తం 5 కంపెనీస్ ఉన్నాయి. అందులో రివోల్ట్ కూడా డీలర్ మనమే. ఇందులో RB1+ ఈ వెహికల్ ఇది రివోల్ట్ కంపెనీలో. ఇది వచ్చేసి మనకి 160 km మైలేజ్, ఫ్రంట్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. సర్వీస్ సెంటర్ కూడా మనదే రివోల్ట్లో. ఇందులో వచ్చేసరికి మనకి 72 volts 45 Ah బ్యాటరీ వాడిరు. దీంట్లో ఒకసారి ఛార్జ్ చేసామంటే 160 km మైలేజ్, టాప్ స్పీడ్ 70 స్పీడ్ వస్తుంది. సో దీంట్లో ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది, మనకి కావాలంటే ఫైనాన్స్ లో కూడా ఈ వెహికల్ దొరుకుతుంది. మరొక రిజిస్ట్రేషన్ కంపెనీ ఇది ఒకాయ్ అండి. ఒకాయ్ కంపెనీ ఇది మనకి. ఇది మనం 5 years నుంచి వాడుతున్నాం ఈ కంపెనీ. ఇంతవరకు కంప్లైంట్స్ లేవు. 60,000 km తిరిగిన కస్టమర్ ఉన్నాడు, 70,000 తిరిగిన కస్టమర్ ఉన్నారు ఇప్పటివరకు మనకి. ఇది వచ్చేసరికి ఇప్పుడు ఫెరాటో కంపెనీ, అంటే OPG మొబిలిటీ తోటి ఫెరాటో వస్తుంది ఇది. ఫెరాటో, సో OPG మొబిలిటీ పేరు మీద వస్తుంది ఒకాయ. ఫాస్ట్ F4 ఇది. ఇందులో LFP బ్యాటరీ వాడారు. 4.4 kW LFP బ్యాటరీ, 2 బ్యాటరీస్ ఉంటాయి ఇందులో. దీని ఒరిజినల్ రేంజ్ వచ్చేసరికి 160 km. మనకి ఐడ్లింగ్ రేంజ్ అంటే కస్టమర్కి మనం ఇచ్చే ఫ్యూర్ వచ్చేసి 140 km. నెక్స్ట్ ఇందులో రేంజ్ ఈక్విప్మెంట్ ఉంటుంది, అంటే మనకి ఎంత దూరం పోతుంది, ఎంత మైలేజ్ వస్తుందో కూడా చూపిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే వెరీ పవర్ఫుల్ సెల్స్ వాడారు ఇప్పుడు ఇందులో. చాలా అప్డేట్ వర్షన్ అనమాట. బ్యాటరీ వచ్చేసరికి 5 years వారంటీ తోటి ఇస్తున్నారు, ఎక్స్టెన్షన్ వారంటీ తోటి. నెక్స్ట్ టాప్ స్పీడ్ 75 టాప్ స్పీడ్ లో వస్తుంది. 12 inches మోటార్. నెక్స్ట్ BLDC సబ్ మోటార్ 3500 wattage మోటార్ ఇచ్చారు. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి 72 volts, ఒక్కో బ్యాటరీ 30 Ah, 2 బ్యాటరీలు 60 Ah లో ఇచ్చారనమాట. 72 volts లో మనకి. తర్వాత LFE లో 15 Ah సెల్ వాడారు దీంట్లో. నెక్స్ట్ స్మార్ట్ ఈవెన్
బిఎంఎస్ ఉన్నది. నెక్స్ట్ దీంట్లో ఆటో బ్యాలెన్సర్ ఇచ్చాడు. తర్వాత ప్రైస్ విషయానికి వస్తే ఎప్పుడు లేని విధంగా కూడా ఫుల్ ప్రైస్ తగ్గించారు. ఇప్పుడు సబ్సిడీ ఉన్నది ప్లస్ ప్రైస్ కూడా డిస్కౌంట్ బాగా ఇచ్చారు. ఎంత ప్రైస్ కి ఇస్తున్నారు? ఇప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,13,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ సార్. డబుల్ బ్యాటరీ తోటి ఇప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి మిగతా అన్ని కంపెనీలకి పోటీగా వచ్చేది ఏంటంటే రేపు ఓపీజీ మొబిలిటీ ఒకాయ ఎవ్రీ మంత్ సేల్ గ్రోత్ పెరుగుతూనే వస్తుంది. ఇప్పటి వరకు మేము కూడా ఈ మంత్ ఇప్పటి వరకు వచ్చేసరికి ఒక 10 వెహికల్స్ దాకా డెలివరీ అయినాయి మా దగ్గర కూడా. ఇంకొక రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసరికి బ్యాటరీ కంపెనీ స్టోరీ. ఇది మొత్తం ఐరన్ బాడీ, మొత్తం మెటల్ బాడీ. ఇది ఫస్ట్ నుంచి కూడా ఇది కూడా మనం 4 years బ్యాక్ డీలర్షిప్ తీసుకున్నాం, కంటిన్యూ జర్నీ చేస్తున్నాం వీళ్ళతోటి కూడా. దీనిలో 130 కిలోమీటర్ మైలేజ్. ఎక్స్షోరూమ్ వచ్చేసరికి 1,09,999 దీని ఎక్స్షోరూమ్ ప్రైస్. ఇది 130 కిలోమీటర్ మైలేజ్, NMC బ్యాటరీ వస్తుంది. 60 volt 52 Ah బ్యాటరీ ఇందులో వాడారు. స్పీడ్ వచ్చేసరికి 65 టాప్ స్పీడ్ వెళ్తుంది. సార్ ఇప్పుడు మీ దగ్గర 20కి పైగా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఉన్నాయన్నారు, మల్టిపుల్ బ్రాండ్ సంబంధించిన వెహికల్స్ కూడా అందిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ డీలర్షిప్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి వారంటీ ఇష్యూస్ ఏమైనా వస్తే కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవాలా, మీరే చూసుకుంటారు అవి? లేదు సార్, ఇప్పటివరకు మనం ఇచ్చిన డీలర్షిప్ కానీ మా డీలర్లందరికీ మ్యాక్సిమం నేనే ఇస్తున్నాను వారంటీ. కంపెనీతో సంబంధం లేదు. కింద చూసిరు కదా ప్రతి స్పేర్స్ కూడా మన దగ్గర స్టాక్ ఉంటుంది. ఏదైనా కంప్లైంట్ వచ్చిందని మా డీలర్ నాకు పంపిస్తే నేను విత్ ఇన్ స్పాట్లో దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇప్పిస్తున్నాను. ఒక బ్యాటరీ వచ్చినప్పుడు మాత్రమే టైం పడుతుంది, కానీ మోటార్ కానీ కంట్రోలర్ కానీ ఏదైనా సరే విత్ ఇన్ స్పాట్లో మళ్ళీ వాళ్ళకి అందజేస్తాం. ఆ ఇబ్బంది ఏం లేదు. కొత్త కూడా ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేయాలని మంచి కసితో ఉన్న డీలర్స్ అంటే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేము మంచిగా వాళ్ళకి డీలర్షిప్ ఇస్తాము. ఎలాంటి అడ్వాన్స్ పేమెంట్ కానీ అలాంటి ఏమి ఉండదు. వాళ్ళు మంచి సెటప్, ఒక ఫ్రాంచైజ్ సెటప్ ఒకటి మాత్రం వాళ్ళు ఖర్చు చేయాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ మేమే ఇస్తాము, స్పేర్స్ సపోర్ట్ మేమే ఇస్తాము, సేల్స్ సపోర్ట్ కూడా మేమే ఇస్తాము. వీటితో పాటు వాళ్ళకి ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం. ఇక్కడ మేమే అకేషన్ ఏర్పాటు చేసేసి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. సో ఎవరైనా నేర్చుకోవాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకున్నా కానీ మేము మంచి ట్రైనింగ్ అందిస్తున్నాం. సో ఈ ఆపర్చునిటీ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీరు కేవలం ఇప్పుడు డీలర్షిప్ ద్వారా వెహికల్స్ ఇస్తున్నారు, అది కాకుండా ఇంకా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా ఏమైనా ఉన్నాయి మీకు? ఉంది సార్. ఇప్పుడు మనం ఓన్గా బ్యాటరీ ప్లాంట్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది మన సొంత ప్లేస్లో. దాంతోపాటు వెహికల్స్ కూడా ఒక 2 మోడల్స్ ఓన్గా మేమే రెడీ చేసేందుకు కూడా దాని అప్రూవల్ తీసుకుంటున్నాము. ప్లస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. మేబీ 1-2 monthsలో కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో దీంతో పాటు మనం ఓన్గా ఫ్రాంచైజ్ ఒకటి హైదరాబాద్ ఒకటి అని మనం గతంలో కూడా అనుకున్నాము. తర్వాత వచ్చేసరికి జగ్గేపేట ఒకటి, హైదరాబాద్ ఒకటి. ఈ 2 మన మెయిన్ ఫోకస్. నెక్స్ట్ ఈ 2 చోట్ల మనం ఓపెన్ చేస్తే బెస్ట్ సర్వీస్ అందించడం కోసం. ఇప్పుడు ఎక్కడ పెట్టినా మన షోరూమ్స్ అన్నింటిలో కూడా సర్వీస్ సెంటర్ లేకుండా ఎక్కడ కూడా మనం షోరూమ్ స్టార్ట్ చేయలేదు. సో అన్ని చోట్ల సర్వీస్ ఉంది కాబట్టి మనం ముందుకు ఇంకా ఫ్యూచర్లో మరిన్ని అడుగులు వేయడానికి ఒక విధంగా దోహదపడుతుంది అన్నమాట. మనకు సర్వీసే మెయిన్ ఆయుధం. JSR నుంచి కూడా హౌస్ ఇన్వర్టర్స్ వస్తున్నాయి, సోలార్ అండ్ హౌస్ ఇన్వర్టర్స్. అవి కూడా మేబీ ఒక 3 monthsలో కూడా స్టార్ట్ అవుతుంది. ఇంట్లో నెక్స్ట్ మేము ఏమనుకుంటామంటే ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న కస్టమర్కి డిస్కౌంట్ సోలార్ ఇన్వర్టర్ తోటి మనం ఒక ఇన్వర్టర్ కూడా ఇవ్వగలిగితే వాళ్ళ ఇంట్లో పవర్ పోయినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. పల్లెటూర్లలో దాదాపు అందరి ఇళ్లలో ఇన్వర్టర్స్ ఉండవు. సో మనం వెహికల్తో పాటు కూడా ఇన్వర్టర్ ప్రైస్లో కొంచెం అమౌంట్ డిస్కౌంట్లో చేసి హోల్సేల్ ప్రైస్లో ఇస్తే వాళ్ళకి ఇంట్లో కరెంట్ పోయినప్పుడు మేము గుర్తుంటాం. JSR వాళ్ళు మాకు వెహికల్తో పాటు ఇన్వర్టర్ కూడా ఇచ్చారు, మాకు కరెంట్ పోయినా కానీ ఇబ్బంది లేకుండా. ఇది కూడా మా దాంట్లో ఫ్యూచర్ ప్లాన్లో ఇది ఒక భాగం మాది. దీంతో పాటు ఈ రిక్షా కూడా మేము అంటే 3-wheeler వెహికల్స్ కూడా ప్లాన్లో ఉంది. అది మేబీ 6 monthsలో కూడా ఓపెన్ అవుతుంది. 3-wheeler ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అవి విత్ బ్యాటరీ కూడా మేకింగ్ కూడా మన దగ్గరనే. బ్యాటరీ ప్లాంట్ కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేస్తుంటే అక్కడే మేకింగ్ అవుతుంది. ప్లస్ 3-wheeler ఈ రిక్షా వెహికల్లో లో ప్రైస్ నుంచి హై ప్రైస్. ఈరోజు డీజిల్ కూడా ఇవన్నీ కూడా ప్రైస్ పెరిగిపోతున్నాయి, రాను కాలుష్యం పెరుగుతుంది. సో వీటన్నిటి తగ్గించడం కోసం అనేసి కూడా గవర్నమెంట్ 3-wheelerని ప్రోత్సహిస్తుంది. సో మేము 3-wheeler సైడ్ కూడా అడుగులు వేయడం జరుగుతుంది. నో రిజిస్ట్రేషన్ నో లైసెన్స్ స్కూటర్లో మనకి ఇప్పటి వరకు ఇండియన్ మేడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రాలేదు. ఇది కంప్లీట్ ఇండియన్ మేడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఓపీజీ మొబిలిటీ ఒకాయ పవర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫెరాటో కంపెనీతో టైప్ అయి దీన్ని తీసుకురావడం జరిగింది అతి తక్కువ ధరలో. ఇప్పుడు దీనికి 10,000 రూపాయలు డిస్కౌంట్ ఆఫర్ ఉంది, సమ్మర్ స్పెషల్ ఆఫర్. మీకు 59,000 రూపాయలకి 59,999కి ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుంది. ఇది మైలేజ్ వచ్చేసరికి లిథియం అయాన్ బ్యాటరీ తోటి 60 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. దీంట్లో 3 hours ఛార్జింగ్, జస్ట్ 3 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది. టాప్ స్పీడ్ 40 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది మనకి ఇందులో మంచి బూట్ స్పేస్ ఉంది. ఒకవేళ దీనికి ఎక్కువ మైలేజ్ కావాలంటే డబుల్ బ్యాటరీ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి కంప్లీట్ ఇండియన్ మేడ్. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సస్పెన్షన్ కానీ అంతా కూడా హెవీగా ఇవ్వడం జరిగింది వెహికల్. నెక్స్ట్ వెనక గ్యాబ్రిల్ కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చారు. ఇది మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ కంపెనీ, ఇది కెనెటిక్ ఈలోనా.
ఇది తీసుకొని 1 year అవుతుంది. మంచి సేల్ ఉంది సార్, జీరో మెయింటెనెన్స్, కస్టమర్కి ఎలాంటి రిపేర్ లేదు. ఏదున్నా సర్వీస్ సెంటర్ మన దగ్గరనే ప్రతి రిపేర్ కూడా చేయడం జరుగుతుంది. ఇవి వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కస్టమర్కి నేను ఇచ్చి 1 year లో 50,000 కిలోమీటర్ తిరిగిండు, 0% కంప్లైంట్. 50,000 కిలోమీటర్లో ఒక చైన్స్ ప్యాకెట్ ఒకటే మార్చినాము. బండి మాత్రం సూపర్ బిల్ క్వాలిటీ, కంప్లీట్ ఇండియన్ మేడ్. ఎంత రేంజ్ ఇది? దీని రేంజ్ వచ్చేసరికి 123 కిలోమీటర్లు, 100-110 అయితే తగ్గట్లేదు ఇప్పటివరకు ప్రతి కస్టమర్ కూడా. LFE బ్యాటరీ వాడాడు దీంట్లో, CBK సెల్ 15H సెల్ యూజ్ చేసిరు. 51.8 45H బ్యాటరీ ఉంది దీంట్లో. ఇప్పుడు దీంట్లో అప్డేట్ వర్షన్ ఏంటంటే మనకి అల్లాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్లు ఇచ్చారు. ఇంతకుముందు స్పోక్ వీల్ వెహికల్ ఉంది, సో ఇప్పుడు అల్లాయ్ వీల్ ట్యూబ్లెస్ టైర్ తోటి ఇస్తున్నాడు. బండి మాత్రం సూపర్. ఇప్పుడు ఇందులో మీకు ఛార్జింగ్ టైం ఎంత? ఇది 3-4 అవర్స్ లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 3-4 అవర్స్ లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ గేర్ బాక్స్ మోటార్, మళ్ళీ ఇందులో మనకి మోటార్ ఇచ్చి గేర్ బాక్స్ ఇచ్చి చైన్స్ ప్యాకెట్ మోడల్ ఇచ్చాడు. సో అప్పుడు ఏమైతుంది, వాళ్ళకి పెట్రోల్ బండి తోలిన ఫీలింగ్ లో ఉన్నారు అనమాట. సో కస్టమర్కి ఇప్పుడు ఈ ఎక్సెల్, TVS ఎక్సెల్ కొనేదానికంటే కూడా ఇది 100 బాల్ బెటర్ కస్టమర్కి. ఎందుకంటే జీరో మెయింటెనెన్స్, పెట్రోల్ ఖర్చు ఇప్పుడు ఫర్ లీటర్ అది 3 రూపాయలేమో పడుతుంది ఎక్సెల్లో. ఇది వచ్చేసరికి మనకి ఫర్ కిలోమీటర్ 5 పైసలు 10 పైసలే పడుతుంది ఛార్జింగ్. సో కాబట్టి ఈ లోన సజెషన్ చేస్తాం. వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఏదైనా లోడింగ్ తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేయడానికి కానీ కూడా మనకి డైనమో కంపెనీలో లోడర్ ఉంది. 2-వీలర్ లోడరు మరియు 3-వీలర్ లోడరు. ఈ 2 వెహికల్స్ కూడా డైనమో కంపెనీ నుంచినే మన JSRలో ఎల్లప్పుడూ దొరుకుతున్నాయి. ఇది వచ్చేసరికి మనకి డైనమో నుంచి 3-వీలర్ వెహికల్, హ్యాండ్ క్యాప్లు, ఫిజికల్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ బండి మన దగ్గర దొరుకుతుంది. ఎప్పుడు కూడా స్టాక్ ఉంటాయి. సో ఫుల్ బిల్ క్వాలిటీ, ఇక్కడ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మొత్తం ఐరన్ ఇచ్చేసాం, విత్ మడగడ కూడా ఐరన్, మెటల్ మడగడ్స్, సైడ్ కూడా ఫుల్ యాక్సెసరీస్ తోటి వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ, రియర్ కూడా మనకి బాక్స్ ఇచ్చాడు. వెనక కూర్చునే వాళ్ళకి కూడా ఇది మనకి సపోర్ట్ గా ఉంటుంది. మైలేజ్ కూడా మోర్ దెన్ ఆప్షన్. ఇందులో కస్టమర్కి ఎంత మైలేజ్ కావాలంటే అంత మైలేజ్ తోటి ఇస్తాం. 3-వీలర్ కూడా సార్ మనం కూడా వర్క్షాప్ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాము, బండి అమ్మడం ఒక ఎత్తు అయితే సర్వీస్ ఇవ్వడం ఇంకో ఎత్తు. సర్వీస్ కాడ ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు మనం ఇప్పటివరకు కూడా. దగ్గర మనం 2000 వెహికల్ పైన ఇప్పటివరకు సేల్ చేసినాము. ప్రతి వెహికల్ కూడా బెస్ట్ సర్వీస్ అందించుకుంటూ వస్తున్నాము. ప్లస్ సర్వీస్లో కూడా అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాము. సో సర్వీస్ సెంటర్లో ఇంత ముందుకి ఇప్పటికి ఏం అప్డేట్ అయిందో ఒకసారి చూద్దాం మనం. పెట్రోల్ మెకానిక్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ట్రైనింగ్ పొందుతున్నారు. తను వచ్చేసి పాలకొల్లు సాయి, ఇప్పుడు వారం నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. తను భిక్షమన్న గారు 30 సంవత్సరాల సీనియర్ మెకానిక్ పెట్రోల్ వెహికల్లో. సో తను మిర్యాలగూడ నుంచి వస్తున్నారు. ఇప్పుడు వారం నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు లిథియం అయాన్ బ్యాటరీ కంప్లైంట్ వస్తే మనం కంపెనీ పంపించాల్సి వచ్చేది, దానివల్ల 20-30 రోజులు టైం పడుతుండే. ఇప్పుడు దాదాపు ఏదైనా మైనర్ కంప్లైంట్స్ కానీ, ఏదైనా ఇష్యూ BMS ఇష్యూనా కానీ మన దగ్గరనే కూడా లిథియం అయాన్ బ్యాటరీ రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ బ్యాటరీ వచ్చేసి ఒక డీలర్ మన కస్టమర్ వెహికల్, ఇందులో సేల్స్, ఇది 4 years బ్యాక్ అమ్మిన బండి. ఇది సెల్స్ కంప్లైంట్ వచ్చినాయి, రిప్లేస్ చేసేసి మళ్ళీ స్పాట్ వెల్డింగ్ చేస్తున్నాం. దీంట్లో మార్చేసి మిషన్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఏహెచ్ టెస్టింగ్ అండ్ బ్యాలెన్స్ ఇష్యూనా కానీ బ్యాలెన్స్ ఇష్యూ చెక్ చేసుకొని కూడా మనం నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఏమైనా ఇష్యూనా కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటున్నాం అన్నీ కూడా మేము. బ్యాటరీ సెక్షన్ వచ్చేసి సాయి ఉన్నాడు, తను ఎంటెక్ అయిపోయింది, తను ఈ వర్క్ మొత్తం తను చూసుకుంటున్నాడు సాయి. నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే గతంలో లేనటువంటి మొత్తం కూడా ఇప్పుడు కంప్లీట్ ఫుల్ ప్లెడ్జ్డ్ స్టాక్. ఈవెన్ లిథియం అయాన్ బ్యాటరీలు కూడా డైనమో కంపెనీ నుంచి వస్తున్నాయి. మరియు స్పేర్ పార్ట్స్ ఫుల్ స్టాకింగ్. ఇప్పుడు ఒక పార్ట్ నా దగ్గర లేదు అనేది ఉండదు. సర్వీస్కి మ్యాక్సిమం త్వరగా స్పీడ్గా సర్వీస్ అందిస్తున్నాము. ఒకవేళ వారంటీలో ఉన్నా కానీ విత్ ఇన్ స్పాట్లో మోటార్లు కూడా స్టాక్ ఎప్పుడు ఉంటుంది. మన డీలర్స్ కూడా ఇక్కడ నుంచి మా డీలర్లు అందరూ కూడా నెట్వర్క్ కూడా ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ఇవన్నీ నిన్న మన వచ్చి లిథియం అయాన్ బ్యాటరీలు అన్ని కూడా మనం ఫైర్ రెసిస్టెంట్ డైనమో కంపెనీ బ్యాటరీలు వాడుతున్నాం. ఫుల్ ఫైర్ రెసిస్టెంట్ డైనమో కంపెనీ నుంచి వచ్చే బ్యాటరీలు మాత్రం యూజ్ చేస్తున్నాం లిథియం అయాన్ బ్యాటరీలో. కంప్లీట్ ఇండియన్ మేడ్ లో ఇప్పటి వరకు కొన్ని దొరుకుతున్నాయి, ఆ పార్ట్స్ యూజ్ చేస్తున్నాం. ఇంకా మిగతా ఉంటే బయట నుంచి వస్తున్నాయి, అవి కంపల్సరీ తప్పని విషయం. మనకి ఎక్కడ కూడా స్క్రూలు నట్లు బోల్ట్ ఉంటాయో కానీ మా దగ్గర ప్రతి స్క్రూ నట్ ఇవన్నీ కూడా కస్టమర్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇస్తాం. అవునా? నట్లు బోల్ట్ ఎప్పుడు కూడా మేము పైసలు తీసుకోము, అది మాకు పెట్రోల్ సెక్షన్ నుంచి అలవాటు పడ్డాం. సో అదే విధంగా ఇప్పుడు ఇక్కడ సర్వీస్ చేస్తూనే ఉన్నాం. స్టోర్ ఇన్ఛార్జ్ తను మొత్తం కూడా కంప్లీట్ అన్ని డీలర్లకు కూడా సప్లై తనే పంపిస్తుంది. ఇక్కడ JSRలో సీనియర్ మెకానిక్, అంటే నా తర్వాత కూడా మొత్తం మా పిన్ని కొడుకు అవుతాడు భాస్కర్ రెడ్డి. ఏ వెహికల్ అయినా ఏ కంప్లైంట్ ఉన్నా కానీ తను సాల్వ్ చేస్తాడు. ప్లస్ ఇక్కడ కస్టమర్ సర్వీస్ బాగుంటుంది. వాళ్ళు ఏదైనా కస్టమర్ బండి అయిందంటే మాక్సిమం ఒక 24 అవర్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వీస్ చేసి వస్తాడు భాస్కర్ రెడ్డి. ఏదైనా తెలవంది ఏదైనా వెహికల్ ఏదైనా కంప్లైంట్ ఉన్నా మీరు తను అప్రోచ్ అవ్వచ్చు. మా JSR గ్రీన్ మోటార్స్ కాల్ చేస్తే భాస్కర్ రెడ్డి మీకు ఏదైనా తెలని విషయం ఉంటే కూడా చెప్తుంటాడు. జనార్దన్ రెడ్డి గారు, ఇప్పుడు కోదాడలో ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమైనా ఇస్తున్నారు? రిజిస్టర్డ్ వెహికల్స్కి అయితే మాత్రము ఫైనాన్స్ ఆప్షన్ ఎక్కువ ఉంది, అంటే మిగతా బ్యాంకర్ కానీ ఫైనాన్సర్ కానీ ఇస్తున్నారు. నో రిజిస్ట్రేషన్ వెహికల్కి వచ్చేసరికి మనకి ప్రజెంట్ మాత్రం బజాజ్ ఫైనాన్స్ అవుతుంది. నెక్స్ట్ శ్రీరామ్ ఒకటి, IDFC ఒకటి నెక్స్ట్ ప్రాసెస్లో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీకు డెలివరీస్ ఎక్కడ వరకు ఇవ్వగలుగుతారు? తెలంగాణ AP మొత్తం ఎక్కడికి కావాలన్నా పంపిస్తాం. నెక్స్ట్ మా బ్రాంచెస్లో అక్కడ నియరెస్ట్ ఆ కస్టమర్ అక్కడ ఎవరు ఉన్నారు అంటే మా బ్రాంచెస్ ఉందంటే మేము అక్కడ
అడ్రస్ ఇచ్చి వాళ్ళు అక్కడ పంపించేస్తాం. సో చూసారు కదండి, కోదాడలోని జేఎస్ఆర్ గ్రీన్ ఈవీ షోరూమ్ దగ్గర అయితే మోల్డ్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మీరు అయితే చూసారు. 20 పైగా మోడల్స్ అని చెప్తున్నారు. ముఖ్యంగా డైనమో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి, నో లైసెన్స్ మోడల్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ మోడల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర 50,000 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. 200 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఎవరైనా కోదాడ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఆనర్షిప్ రెండు మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కోరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కోరాడు తెలుగు ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.